ఈటెల రాజేందర్ గారు మీరేమో బీజేపీలో చేరడం అదృష్టంగా భావిస్తున్నాను మీరు అంటారు. కానీ బీజేపీలో ఒక వర్గం చెప్తుంది ఈటెల వల్లనే పార్టీ నాశనం అయింది, ఈటెల వల్లనే ఎన్నికల్లో ఓడిపోయినామని చెప్పి నేరుగా సోషల్ మీడియా వేదిక మీ పైన పోస్టులు కూడా పెడతారు. దాన్ని ఎట్లా వాళ్ళ కౌంటర్ ఎట్లా ఇస్తారు? అంటే ఒక మాట, నా 20 ఏళ్ళ చరిత్ర శ్రీధర్, మీరు చాలా సంవత్సరాల నుంచి నాతో ఉంటారు. నాకు తెలంగాణ సమాజం ఈటెల రాజేందర్ అంటాడు ఒకరితో పంచాయతీ పెట్టుకుంటానని చెప్పి ఎప్పుడు నమ్మలే. ఈటెల రాజేందర్ అంటాడు పరుష పదజాలం మాట్లాడతానని చెప్పి ఎక్కడ నమ్మలే. ఈటెల రాజేందర్ అంటాడు పదవిలో ఉన్నా పదవిలో లేకపోయినా ఒకే పద్ధతిలో ఉన్నాడు తప్ప భాష మారలే, నీకు వేషభూషణ మారకుండా ఉన్నటువంటి వాడు. నేను ఒక్క మాట అంటున్నా, ఇవాళ నేను 7 సంవత్సరాలు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎట్లున్నానో మంత్రిగా ఉన్నప్పుడు గట్లే ఉన్నాను. నేను నాకు నా జిల్లా ఉంది కరీంనగర్ జిల్లాలో, మా ఎమ్మెల్యేలు నన్ను భుజాల మీద తెచ్చుకొని ఎగిరిన ఒకసారి జూన్ 2వ తారీఖున జరుగుతాయి. మీరు ఎక్కడ చూడండి, నా విజువల్స్ ఉంటాయి. అంటే ఏనాడు ఒక వ్యక్తితో పంచాయతీ పెట్టుకునే వ్యక్తి, ఏనాడు పార్టీకి నష్టం చేయని వ్యక్తి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో, మీకు గుర్తు చేస్తా, బీఆర్ఎస్ పార్టీలో మొన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారే స్వయం ఒక మాట చెప్పిండు, ఈటెల రాజేందర్ గారికి అనుభవం ఉన్నది, అన్ని సమస్యల పట్ల అవగాహన ఉన్నది, మీరు ఆయన లేవనెత్తిన సమస్యలను కూడా మీరు వారిని పిలిపించుకొని పరిష్కరించమని చెప్పిండు. ఒక 3 నిమిషాల పాటు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బల్లలు సరిచి గర్వాపస్ అని స్టేట్. అంటే ఈటెల రాజేందర్ అంటోడు గంత గ్రూపులు పెట్టోడైతే, ఈటెల రాజేందర్ అంటోడు గంత పనికిమాలినోడైతే, ఈటెల రాజేందర్ అంటోడు పార్టీకి బరువు అయ్యే మాట అయితే ఎందుకు 100 మంది ఎమ్మెల్యేలు కొడతారండి? ఇవాళ కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి భావన ఏంటంటే ఈటెల రాజేందర్ పోగొట్టుకొని తప్పు చేసుకున్నామనే భావన ఉంటే తప్ప ఇక పోగొట్టుకొని మంచి జరిగిందని మాత్రం ఎవరన్నారు. ఇవాళకి కూడా వాళ్ళు ఏం ఫీలర్స్ వదిలి పెడతారు, రాజేంద్ర అయితే మా దగ్గర మాకు మంచిగా ఉండనేటువంటి భావన ఉంటుంది. గట్లాడింది నన్ను కొంతమంది సైకోలు ఎవరైనా ఉండొచ్చు, శాడిస్టులో సైకోలో పార్టీ ఎదగద్దని కోరుకునే ప్రగతి విరోధులు ఎవరైనా ఉండే ఇట్లాంటి చిల్లర ప్రయత్నం చేయొచ్చు. కానీ నాకు తెలిసి భారతీయ జనతా పార్టీలో హైకమాండ్ ఎప్పుడు కూడా నా పట్ల అట్లాంటి నెగిటివ్ ఒపీనియన్ లేదు. నేను ఇవాళ కూడా చెప్తున్నా, నేను 20 ఏళ్లలో లేని క్యారెక్టర్స్ని ఇవాళ ఎట్లా చెప్తానండి? నేను ఇంతకుముందు చెప్పినట్టుగా నేను అందరినీ కలుపుకోవాలని చెప్పి కోరుకునే వ్యక్తిని, నేను ఎవరితో పంచాయతీ పెట్టుకునే వ్యక్తిని కాదు. నేను స్వార్థపడిన అంతేకాదు, నాకు ఒకరు కాంపిటేటర్ అని కూడా భావించాను. గుర్తుపెట్టుకోండి శ్రీధర్, నేను ఒక ఈయన నాకు కాంపిటేటర్ అని చెప్పి గంత శక్తిలోనూ కాదు నేను. ఇవాళ ఈటెల రాజేందర్ అంటే ఏందో, తన శక్తి ఏందో, తన పనితనం ఏందో, తన కమిట్మెంట్ ఏందో ఇవాళ కాదు. 2008లో నేను గెలిచినప్పుడు రాజశేఖర గారు ఒక మాట అన్నాడు, ఇలా గొప్ప మనిషివి గీ పాటలు ఎందుకున్నావా నువ్వు మాతో రా అన్నాడు. ఆనాడు నీకు నచ్చిన పోర్ట్ఫోలియో టిక్ పెడతా, నీకు నచ్చిన అన్ని పనులు చేసి పెడతా, నువ్వు మాట రమ్మన్నాడు. నేనన్నా తెలంగాణ ప్రజలు భిక్ష పెట్టి తెలంగాణ ఉద్యమం కోసం గెలిపించింది తప్ప లేకపోతే మా అమ్మ ఇచ్చింది కాదు ఈ పదవి అని చెప్పిన నేను. రాజేంద్ర గారు, ఇన్ని విషయాలకు సంబంధించి మీరు ప్రస్తావించారు. ఇన్ఫ్యాక్ట్ ఇవే విషయాలు మీ ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా చూసాం. అయితే మునుగోడు సందర్భంలో మీరు ఒక మాట అన్నారు రేవంత్ ఉద్దేశించి, భాగ్యలక్ష్మి టెంపుల్ వరకు వెళ్ళిన ఇష్యూ. సో ఇటువంటి ఇష్యూ తర్వాత ఏం జరిగింది దాని తర్వాత? ఎందుకంటే భాగ్యలక్ష్మి టెంపుల్ వరకు వెళ్ళిన తర్వాత మీరు రాలేదు, ఆ రోజు చాలా ఆయన ఎమోషనల్గా మాట్లాడారు. ఆ ఇంపాక్ట్ ఏమైనా ఎలక్షన్ రిజల్ట్స్ మీద పడిందని అనుకుంటున్నారా? అట్లాంటిది ఏం పడతాయి. నేను తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినా, మీకు ఐడియా ఉండాలి, లీడర్లాగా ఉండాలి, ధీరుల్లాగా ఉండాలి, గట్లా ఎడతారు ఎవరైనా గట్లా చేస్తారా అని చెప్పి అడిగిన. నేను నువ్వు ధైర్యవంతులు అనుకున్నా అని చెప్పి నేనే స్టేట్మెంట్ ఇచ్చాను. ఇష్యూ ఏంటంటే వాస్తవం ఎందుకు వచ్చింది ఇది, రాజ్దీప్ సర్దేశాయి వారు మాట్లాడుతూ ఈ దేశంలో ఉన్న అన్ని ప్రతిపక్ష పార్టీలకు నేను ఫండ్ ఇస్తా అని చెప్పిండు. అంతేనా? నేను డబ్బులు ఇస్తా, మీరు నన్ను ఆ కూటమికి మరి చైర్మన్ చేయమనడా, వైస్ చైర్మన్ చేయమనడా, లేకపోతే ఉప ముఖ్యమంత్రి చేయాలని తెలియదు, ఉప ప్రధానమంత్రి చేయాలని తెలియదు. కానీ వారు ఆ మాట అన్నప్పుడు నేను అది చెప్పుకుంటూ అంటే అతి తక్కువ కాలంలో ఒక 4 కోట్ల ప్రజల్ని పాలిస్తున్న ఒక ముఖ్యమంత్రి గిన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి? అటుకులు బుక్కి ఉద్యమం నడిపిన, ఉపాసం ఉండి ఉద్యమం నడిపిన కేసీఆర్ గారికి గిన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయి? దానికి సజీవ సాక్ష్యం కూడా ఉంది. ఇవాళ ఒక్క హుజురాబాద్లో ఖర్చు పెట్టిన డబ్బు ఎంత? ఇవాళ రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఆనాడు కొడంగల్లో ఓడగొట్టాలని చెప్పి 70 కోట్లు ఖర్చు పెట్టిండు 2018లో, గుర్తుపెట్టుకోండి. మొత్తం శక్తియుక్తులన్నీ కూడా వాడి 70 కోట్ల రూపాయలు ఒక రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలని చెప్పి పట్టుబట్టి జట్టుకట్టి ఓడగొట్టిండు అక్కడ, గుర్తుపెట్టి. అంటే నన్ను కూడా కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓడగొట్టిన విషయం మీకు తెలుసు. నేను ఏమన్నా అంటే అటుకులు బుక్కి ఉద్యమం నడిపిన మీరు, పేదరికాన్ని అనుభవించిన మీరు గింత తక్కువ కాలంలో గిన్ని వేల కోట్ల రూపాయలకి ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ప్రశ్న అని నేను దానిలో ఒక పాసింగ్ రిమార్క్ లాగా ఏమనంటే, ఈవెన్ మునుగోళ్ళలో కూడా ఆ అభ్యర్థికి పైసలు ఇచ్చినట్టుగా మాట్లాడుకుంటున్నానని చెప్పిన, ఆ అభ్యర్థి డబ్బులు ఇచ్చినట్టు మాట్లాడుకుంటున్నా చెప్పి. అది నేను వటిగా చెప్పింది కాదు. ఆ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నవాళ్ళు,
కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు ఉన్న వాళ్ళు అన్నాకు ఇట్లా కేసీఆర్ ఇట్లా పైసలు పంపించిన అని చెప్తే ఇక నాకు అక్కేలే సబ్జెక్ట్ అని సపరేట్ కూకున్నా కానీ పాసింగ్ రిమార్కులకు చెప్పిన చెప్పమని చెప్పండి. పైసలు తీసుకుంది రేవంత్ రెడ్డి కాదు, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కావచ్చు అప్పుడు, కానీ తీసుకున్న ఎవరో ఉంటారు కదా, తెచ్చుకున్న వాళ్ళు తీసుకున్న వాళ్ళు వచ్చి తెచ్చుకొని పంచుకున్న ఎవరో ఉంటారు కదా. రైట్.